బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం విచారణ వేగవంతం చేసింది. గత కొన్ని నెలల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్నటువంటి పిసి ఘోష్ కమిషన్ దాదాపు 9 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి గడువు అడవకుండానే ఖచ్చితంగా ఈ విచారణను ముగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ను విచారించేందుకు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలిచేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 22న ఇక కేసీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. వర్చువల్ లేదా డైరెక్ట్గానే కమిషన్ ముందుకు వచ్చి కేసీఆర్ను ఇక వివరణ ఇచ్చేందుకు నోటీసు ఇచ్చేందుకు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విచారణ కమిషన్ పిసి ఘోష్ కమిషన్ సర్వం సిద్ధమవుతుంది. కేసీఆర్తో పాటు ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు ఇతర అధికారులను కూడా పలుమార్లు గతంలో విచారించినటువంటి ఘోష్ కమిషన్ మరొకసారి 21, 23 ఈ తేదీలో ఇక విచారించేందుకు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను సైతం పిసి ఘోష్ కమిషన్ విచారించేందుకు సిద్ధమవుతుంది. నోటీసులు పంపించేందుకు కూడా ఇక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈటల రాజేందర్ను కనుక విచారిస్తే విచారణలో కనుక ఈటల రాజేందర్ విస్తుపోయాలు నిజాలు కనుక బయట పెడితే మరి ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఏంటన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నాడు ఫోన్లో. విజయ్, కాళేశ్వరం కమిషన్ సంబంధించి దాదాపుగా 9 నెలలుగా కమిషన్ విచారణ చేస్తూ వస్తుంది. అనేక మంది అధికారులని విచారిస్తుంది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డులు చేస్తూ వస్తున్నట్టు నేపథ్యంలో మరి చివరిగా ఈ నెల 22న ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను మరి విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్కు నోటీసులు జారీ చేసి ఈ నెల 22న ఆయన్ను వర్చువల్ లేదా మరి డైరెక్ట్గా ఖచ్చితంగా ఆయన్ని కాంటాక్ట్ అయ్యి ఆయనను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తాజాగా అందుతున్నాయి. 21, 20 అధికారులు కాంట్రాక్టర్లను విచారించినట్టుగా కొంత సమాచారం అందుతుంది. అండ్ దాంతోపాటు 23 హరీష్ రావు, 24న ఈటల రాజేందర్ను విచారించేందుకు అయితే కమిషన్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇక అనేకమైనటువంటి బ్యారేజ్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే పిసి ఘోష్ కమిషన్ అయితే పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తుంది. దర్యాప్తు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం జాయిన్ అయ్యాడు. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మరి కేసీఆర్ విషయంలో నిజంగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ పిసి ఘోష్ కమిషన్ మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్టు అగ్రపరమైన జ్యుడిషియల్ కమిషన్ విచారణ అయితే వేగవంతం చేయనున్నది. ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసి గడుస్తుంది. కమిషన్ ఆ గడువును కూడా పెంచడంతో ఈ దఫా ఎంక్వైరీ పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించాలుగా తెలుస్తా ఉంది. ఓపెన్ కోర్టులో ఇప్పటికే అలాగే ఇంకొకటి ఐఏఎస్ ఉన్నతాధికారులు ఐపీఎస్ ఈ అధికారులందరినీ కూడా విచారించినటువంటి కమిషన్ ఇక కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులను కూడా తాజాగా చేపట్టే ఓపెన్ కోర్టుకు పిలవాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా సమాచారం. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ అయిపోయినాక ఈ నెల 17న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోస్ హైదరాబాద్ కు రాబోతున్నట్టుగా అధికార వర్గాలు అయితే తెలుస్తాయి. వచ్చిన తెల్లారి అధికారులతో సమావేశమై ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలన్నటువంటి దానిపై చర్చించుకుంటూ ఉంది. ఈసారి ఏకదాటిగా 3 నెలల పాటు ఇక్కడే ఉండి విచారణను పూర్తి చేయాలని కమిషన్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అధికారులు ఓపెన్ చెప్పినటువంటి అంశాలపైన విజయ్, కొంత టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. విజయ్, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఓవరాల్గా మాత్రం మాజీ మంత్రులు ఇద్దరు, అటు ఈటల రాజేందర్ కావచ్చు, ఇక హరీష్ రావు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించేందుకు పిసి ఘోష్ కమిషన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఎస్, మళ్ళీ విజయ్ కమ్బ్యాక్ వచ్చాడు. విజయ్, ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ వైఫల్యాలతో పాటు ఆర్థిక అవకతవకలపైన కూడా విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిషన్ ఈ నెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ ను విచారించాలని అయితే యోచిస్తోంది. ఈ నెల 17న జస్టిస్ పినాకి చంద్రబోస్ హైదరాబాద్ కు రానున్నారు. 18న విచారణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు కూడా తెలుస్తా ఉంది. 21 తేదీలో అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేరినారు. 22వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధం పంపినట్టు కూడా సమాచారం. ఒకవేళ కనుక కేసీఆర్ తాను నేరుగా రాలేనని వర్చువల్ గా హాజరవుతానని కోరినా కూడా కమిషన్ దానికి సమ్మతించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
మాజీ ఎస్సీ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా ఆయనను కూడా వర్చువల్ గా విచారించినటువంటి విషయం తెలిసిందే మనకు. ఒకవేళ కనుక కేసీఆర్ ఆరోగ్య సమస్యలను చెబుతూ లేఖలు రాసినా కూడా దాన్ని ప్రామాణికంగా చేసుకొని విచారణను కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం. ఓపెన్ కోర్టు విచారణకు హాజరు కాని ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా విచారించేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్తా ఉన్నారు. అనంతరం మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అండ్ అలాగే గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ ను కూడా ఎంక్వైరీకి పిలిచేందుకు అవకాశం అయితే ఉందని సమాచారం. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ యొక్క విచారణకు పిలిచేందుకు సంబంధిస్తామని చెప్పేసి అయితే విచారణ చెప్పేసి అయితే తెలుస్తోంది. అయితే ఆయన విద్యుత్ కమిషన్ కు డుమ్మా కొట్టినట్టే కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ కు కూడా రాకుంటే ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా క్లారిటీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో విద్యుత్ విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాష్ట్రం లేకనే ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్నట్టుగా జస్టిస్ మదన్ భీమ్రామ్ లోకూర్ ప్రభుత్వానికి అయితే నివేదికను సమర్పించారు. కాగా జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈ నెల 23న మాజీ మంత్రి హరీష్ రావును, 24న ఆర్థిక శాఖ మంత్రి చేసినటువంటి ఈటల రాజేందర్ను కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీరిద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కు ఖచ్చితంగా హాజరవుతారని కమిషన్ అయితే భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్ వర్క్ లతో పాటు ఇతర ప్రధాన పనులు కూడా జరిగినప్పుడు ఈటల బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బొమ్మల లేక ఆయనను పొగబెట్టారని ఈటల విచారించినట్లయితే మనకు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా కమిషన్ అయితే భావిస్తా ఉంది. ఈటల సంచలన విషయాలను వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో అయితే కొంత చర్చ అయితే జరుగుతోంది. సో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. సో ఆ బ్యారేజీ నిర్మాణం జరగకుండా కూడా పూర్తయినట్టుగా కూడా ఇచ్చినటువంటి పత్రం ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఆ పత్రం పైన కౌంటర్ సంతకం చేసినటువంటి ఎస్సీ ప్రస్తుత మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ వి రమణారెడ్డి పైన కూడా ప్రభుత్వం అభియోగాలు అయితే నమోదు చేసింది. కమిషన్ విచారణలో భాగంగా సర్టిఫికెట్లు జారీ చేసినటువంటి అధికారుల పైన కూడా ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఇదివరకే ప్రశ్నించింది. సో దీంతో ఆ ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈఎన్సీ జనరల్ జి అనిల్ కుమార్ అయితే ప్రభుత్వానికి లేఖ రాయడం, అధికారులు కూడా వివరాలను తీసుకొని అభియోగాలు నమోదు చేస్తూ కూడా నీటిపారుదల శాఖ ఇటీవల జీవోను కూడా జారీ చేసింది. సో 17వ తేదీన హైదరాబాద్ కు రానున్నటువంటి కమిషన్ కు అధికారులు ఈ పరిణామాలను నివేదించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఈ నెలలోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో అది పూర్తయ్యి అటో ఇటో అన్నట్టుగా మొత్తం పూర్తిగా తెగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ మరోసారి విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే ఈ నెల 22, 23, 24 తేదీలో విచారించేందుకు కాళేశ్వరం కమిషన్ సర్వం సిద్ధమవుతుంది. కొంత స్పీడప్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక మరి విచారణకు హాజరు కాకపోతే వర్చువల్గా హాజరు కావాలంటూ కోరే అవకాశం ఉంది. వర్చువల్గా కావచ్చు, ఇటు డైరెక్ట్గా కనుక విచారణకు హాజరు కాకపోతే తదుపరి కార్యాచరణ ఏం చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారమే కాళేశ్వరం కమిషన్ ఇక ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇక దాదాపుగా 90% దర్యాప్తు అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 90 రోజులు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంత స్పీడప్ చేసి మరింత గడువును అడవకుండా ఖచ్చితంగా ఈసారి ఆ విచారణను ముగించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. గతంలో విద్యుత్ కమిషన్ను మరి కేసీఆర్ను వివరణ కోరగా ఆయన లేఖ రాయడం, దానికి సంబంధించినటువంటి పూర్తి సినారీ అందరికి తెలిసిందే. మరి ఆ రకంగానే కేసీఆర్ వ్యవహార శైలి ఉంటుందా, లేకపోతే కాళేశ్వరం కమిషన్ ముందుకు హుందాగా వచ్చి మరి ఆ గతంలో జరిగినటువంటి ఆ యొక్క ఏవైతే కుంగుబాటు కావచ్చు, ఇతర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాల గురించి మరి కమిషన్ ముందు హాజరై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా క్షుణ్ణంగా దానికి మరి కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదా అనేది మరి 22వ తారీఖు చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.